నమస్తే, నా పేరు ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా సగర సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఒక అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము మా కుల సంఘంగా ప్రధానమైన డిమాండ్లు ఇదివరకు పెట్టడం జరిగింది. మా యొక్క కులము ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా అత్యంత వెనుకబాటుకు లోనైందనే విషయము ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా గుర్తించాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక శాతం జనాభా కలిగినటువంటి నాగర్ కర్నూల్ జిల్లాలో మరి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా, ఎంపీపీలుగా మా సగర కులానికి అవకాశం కల్పించాలి. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అధికార పార్టీ ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా. ఈ జిల్లాలో మా వాళ్ళు 1,00,000 మందికి పైగా జనాభా కలిగినటువంటి నాగర్ కర్నూల్ జిల్లా. ఈ జిల్లా చాలా కీలకమైంది. మా సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మా పరిస్థితి ఏర్పడ్డది. మేము BCDలో ఉండడం కారణంగా ఏ ఒక్క రిజర్వేషన్లు రాకపోవడమే కాకుండా విద్యాపరంగా విద్యార్థులు మరి ఉపాధి పరంగా ఎంప్లాయ్మెంట్ లేక జాతి మొత్తం కూడా చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈరోజు కూడా మాకు చట్టబద్ధత లేనటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మా సమస్యలను పరిష్కరించాలి. మమ్మల్ని ఆ రోజు 86లోనే ఎవరైతే ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 166 జీవోను పునరుద్ధరించి ఈ రాష్ట్రంలో సగరులను నిర్మాణ రంగ కార్మికులుగా గుర్తించి మరి BCD నుంచి ఏలోకి కొనసాగించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కులవృత్తి నిర్మాణ రంగమైనటువంటి ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో మమ్మల్ని మాకు అత్యధికంగా కనీసం ఒక 30-35% పనులను రిజర్వేషన్ ద్వారా EMD లేకుండా కేటాయించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కోకాపేటలో గత ప్రభుత్వం కేటాయించినటువంటి 2 కోట్ల 2 ఎకరాల స్థలంలో ఆ 2 కోట్లతో పాటు ఇంకో 10 కోట్ల రూపాయలను కేటాయించి మరి మా యొక్క కులం యొక్క సంక్షేమం కోసం ఒక మంచి నిర్మాణం అక్కడ ఏర్పాటు చేసుకొని మా కుల ప్రయోజనాల కోసం ఉపయోగించే విధంగా ఈ ప్రభుత్వము మరి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మెజారిటీ సీట్లు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో మా సగరులకు కేటాయించాలని చెప్పి కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలి. ఎవరైతే మా గురించి ఆలోచిస్తారో ఆ పార్టీల వైపే మా సగరులందరూ కూడా మొగ్గు చూపుతారు. ఎవరైతే మమ్మల్ని తొక్కాలని చూస్తారో, ఎవరైతే మాకు అవకాశాలు కల్పించరో వాళ్ళను తొక్కడమే కాదు, వాళ్ళను బొందబెట్టడం కోసం మేమైతే వెనుకాడమనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, నాగర్ కర్నూల్ జిల్లా సగర సంఘం ఎన్నికలు రాబోయేటువంటి అక్టోబర్ 6వ తేదీన నిర్వహించనున్నాం. ఆ నిర్వహించేటువంటి ఎన్నికల ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ప్రతి గ్రామంలో పోయి మరి ప్రచారం నిర్వహించి వచ్చే 6వ తేదీన మా జిల్లా ఎన్నికలు జరుపుకొని భవిష్యత్తులో జరిగేటువంటి ఈ సంఘటిత నిర్మాణం కోసం, సంఘ నిర్మాణం కోసం మరింత కృషి చేసి మా సగరుల యొక్క ఆశలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సగరుల ఐక్యత.